అనుశ్రీ రీసెంట్గా జరిగిన ప్రమాదంలో పైడిరాజు అనే వ్యక్తి కొద్దిసేపటి క్రితమే మరణించారు. మొదటి రోజు ప్రమాదం జరిగినప్పుడు 8 మంది అక్కడికక్కడికే మృతి చెందారు. ఇప్పటి వరకు కూడా మృత్యుతో పోరాడి పైడిరాజు కొద్దిసేపటి క్రితమే మృతి చెందిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 7 హిల్స్ హాస్పిటల్ రాబోతున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న మరో 2 పేషెంట్లు ఆయన పరామర్శిస్తారా, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా చేరుకున్న పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎవరైతే పెద్దలు వచ్చారో, అధికారులు వచ్చారో, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా రాష్ట్ర ప్రజల్లో కొంత దిగ్భ్రాంతికి గురి చేశాయని చెప్పొచ్చు. ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వాళ్ళకు ఒక భరోసాని కల్పించాల్సింది పోయి వీళ్ళు మాట్లాడిన మాటలు కొంత ఆగ్రహానికి, కార్మిక సంఘాల్లో కానీ ప్రజల్లో కానీ ఆగ్రహానికి గురి చేశాయని చెప్పొచ్చు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. సరే, ఎలా చూడాలి? ప్రమాదం జరుగుతుందని ముందే కార్మిక సంఘాలు హెచ్చరించాయి, తగిన చర్యలు తీసుకోవాలంటూ యాజమాన్యానికి చెప్పినా ఎవరు రెస్పాండ్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు నాయకులు మాటలు చూసారు, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ, ఏం చెప్తారు? స్టీల్ ప్లాంట్లో గత కొన్నాళ్ళుగా మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు ఆ భద్రతకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటూ ఎప్పుడు కూడా మరి ఇదే రకమైనటువంటి ప్రమాదాలు జరగడం, అక్కడ ఏదో తూతూ మంత్రంగా అక్కడ పరిహారం ప్రకటించడం తప్ప స్టీల్ ప్లాంట్ దీని మీద ఎప్పుడు కూడా తగినటువంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదు. నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో అది పూర్తిగా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తాలూకా వైఫల్యం అని చెప్పేసి చెప్పక తప్పదు. అలాగే నిన్న బాధ్యత కలిగినటువంటి ఎవరైతే లోకేష్ వచ్చి మరి ఆయన స్పందించినటువంటి తీరు, కార్మిక సంఘాల మీద కానీ బాధితుల పట్ల కానీ ఆయన స్పందించినటువంటి తీరు చూస్తే ఆయన ఆవేశంతో ఊగిపోతూ మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా, మీకేంటి సంబంధం, కార్మిక సంఘాలు దేనికుంటాయి, కార్మిక సంఘాలు కార్మికుల తరఫున ప్రశ్నించడానికి కార్మిక సంఘాలు ఉంటాయి తప్ప మీరు కార్మిక సంఘాలు అడిగితేనే మీరు ఆ విధంగా మీరు స్పందిస్తే అసలు ప్రజాస్వామ్యంలో మీరు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో మీరు ఉన్నారా? మీరు బాధ్యత కలిగినటువంటి మంత్రేనా? మీరు బాధితులకి భరోసా కల్పించాల్సింది పోయి బాధితులకి ప్రభుత్వం తరఫున ఏం చేస్తామనేది చెప్పడం మానేసి మీరు ఈ విధంగా స్పందించడం అనేది చాలా సిగ్గుచేటుగా మేమైతే మరి భావిస్తూ ఉన్నాం. అంటే 28 మంది పనిచేసిన చోట 11 మంది పనిచేశారు. సీనియర్ ఎంప్లాయీస్ అంతా కూడా వీఆర్ఎస్లో పంపించిన పరిస్థితి. ఇప్పుడు మేము స్టీల్ ప్లాంట్ కాపాడుతున్నాము, మా మీద విమర్శలు చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్, లోకేష్ మాట్లాడుతున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ తరపున అడుగుతున్న వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడుతున్నారు. మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన, వారు ప్రవర్తించినటువంటి తీరు, స్పందించినటువంటి విధానం చూస్తే ఒక వ్యక్తి ఒక మనిషిని చంపేసిన మనిషి శవం దగ్గరికి వెళ్ళే పోయావా బాబా అని ఏడిస్తే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు స్టీల్ ప్లాంట్ని చంపేస్తూనే వచ్చారు. స్లో పాయిజన్ మాది ఇంజెక్ట్ చేస్తూనే వచ్చారు. 2000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీశారు, 5000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీని తీశారు. కనీసం అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి జీతాలు 20-30% కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏమంటే ఉత్పత్తిలో వచ్చినటువంటి లాభాలకు అనుగుణంగా జీతాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రబుద్ధుల ఆధీనంలో స్టీల్ ప్లాంట్ నడవడం అనేది అత్యంత దురదృష్టకరం. మరో విషయం ఏంటంటే నిన్న వాళ్ళు కనీసం మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్ళండి అని చెప్తే నారా లోకేష్ గారికి ఎక్కడ లేనటువంటి బాధ వచ్చింది. నేను అడుగుతున్నా, ఇదే విశాఖపట్నానికి మీరు వచ్చారు, గతంలో వచ్చి మీరు ప్రభుత్వ భూముల్ని ఎకరం 99 పైసలకి ఇచ్చేస్తున్నారంటే 99 పైసలకు ఒక ఎకరం కాదు, మొత్తం భూమిని 99 పైసలకి ఇచ్చేస్తానని ప్రగల్భాలు పలికావే. అంటే కార్పొరేట్ వాడికి 1000 కోట్ల భూములు దారాదత్తం చేయడానికి మనసు వచ్చింది నీకు. కడు పేదవాడు, బీదవాడు, కష్టం వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ₹1 ఇమ్మంటే నీ బాబు గారు సొమ్ము ఏమన్నా ఇచ్చేంత నొప్పి నీకు ఎందుకు కలిగిందని అడుగుతున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేదవాళ్ళకు సొమ్మేస్తుంటే ఈయన జోబులో డబ్బు ఏమైనా ఇస్తున్నాడు అని అడిగావు. మరి ఇప్పుడు నీ జోబులో డబ్బు ఇస్తున్నావా, మీ అయ్యి జోబులో డబ్బు ఇస్తున్నావా? ఆ కార్మికులు, ఆ కుటుంబాలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి అండగా ఉండాలి. నువ్వు 1000 కోట్లు ఇచ్చిన ప్రాణాన్ని తేలేవు కదా, నీ ప్రభుత్వ నిర్లక్ష్య లోపం వల్ల కదా, నీ నిర్వహణ లోపం వల్ల కదా, ముడి సరుకులో ఉన్నటువంటి నాణ్యత లోపం వల్ల కదా ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయి. కార్మిక లోకాన్ని ఒత్తిడి చేసి, కక్ష సాధించి, వేధించి స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. ఇది ముమ్మాటికి కూడా ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, బాధిత కుటుంబాలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల గొంతుకై మా వాణిని వినిపిస్తాం. ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్రను వదలగొట్టాలి. ప్రభుత్వం ఖచ్చితంగా బాధితులకు అండగా నిలిచే వరకు, బాధితులకు సరైన న్యాయం జరిగే వరకు కూడా బాధితుల పక్షాన వినిపించే గొంతుకై జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు. కాబట్టి ఈరోజు సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు, ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్కి వెళ్తారు, మీడియాతో కూడా మాట్లాడతారు, ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నాయకులు కూడా మంత్రి రాజశేఖర్ కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సార్, పవన్ కళ్యాణ్ లోకేష్ మాటలు చూశారు మీరు. కార్మిక సంఘాల వల్లే ఇంత ప్రమాదాలు జరిగాయని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే, కార్మిక సంఘాలు మీ కుటుంబంలో ఎవరో చనిపోలేదు కదని లోకేష్ మాట్లాడుతుంది. ఏం చెప్తారు మీరు? కార్మిక కుటుంబాలన్నీ మావే. ఎవరైతే ఇందులోని కులాలు మతాలు అటువంటి కాదు, కార్మిక వర్గం అంతా కులం. ఆ కార్మికులందరూ కూడా కార్మిక సంఘాల తాలూకా కుటుంబ సభ్యులే. ఈరోజు మరి మీ కుటుంబాల్లో ఎవరు చనిపోలేదు కదంటే మరి ఆయన ఎందుకు వచ్చినట్టు? లోకేష్ గారు దేనికి వచ్చాడు? ఈరోజు ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక బాధ్యత ఆయన వచ్చాడు. కార్మిక సంఘాల బాధ్యతగా వారి సంక్షేమం చూడాల్సి కాదు వస్తుంటారు. ఏదో తలబిరుస్తానం, అహంభావం ఎక్కువయ్యి ఇటువంటి మాట్లాడడం, పెద్ద ప్రాలాపాలు పేలడం ఏమాత్రం మంచిది కాదు. ఇది వారి తాలూకా అహంభావానికి, వారి తాలూకా దీనికి ఫ్రస్ట్రేషన్కి నిన్న చేసిన నిదర్శనం. కార్మిక సంఘాలు అన్నది ఈరోజు కర్మాగార ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కార్మిక సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ చనిపోయిన కుటుంబాలకు గతంలోనే వీడు 25 లక్షలు ప్రకటించారు. వీరెవరూ లేకుండా ఆ రోజు మీ కార్మిక సంఘాలుగా 2012లో ఓ దుర్ఘటన జరిగితే 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకొస్తామని కాదు, కానీ ఇటువంటి ఒక త్యాగం చేసేటప్పుడు ఒక భరోసా కల్పించడం చేయాలా. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరితో ఈ పార్టీలతో మాట్లాడి వెళ్ళిపోయారు, లేదా ఇంకోటి వెళ్ళిపోయారు, లేదా లోకేష్ గారు ఇష్టానుసారం మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా సహించరానిది. మేము పూర్తిగా వారి వాక్యాలను ఖండిస్తున్నాం. వారు చెప్పిన దానికి ఖచ్చితంగా వాళ్ళు వెనక తీసుకోవాలి, కార్మిక వర్గాలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్తున్నారు కార్మిక సంఘాలు ఖచ్చితంగా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కోరుతుంది. సార్ ఏం చెప్తారంటే, కార్మికులు ఇలా ప్రమాదాలు జరుగుతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి, పక్కనున్న ముఖ్యమంత్రి విజయవాడలో రివ్యూ పెడతారు కానీ ఇంత ప్రమాదం జరిగితే రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా తెలుసు. గత 2 సంవత్సరాలుగా వీళ్ళు రాకముందు ఎలా ఉంది, వీళ్ళు వచ్చిన తర్వాత ప్లాంట్ పరిస్థితి ఏంటన్నది ఒకసారి బేరీజ్ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి కళాశీ స్థాయిలో కూడా వీళ్ళతో డిబేట్ చేసే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత 18,500 మంది ఉన్న కార్మికుల్ని 8,600 మందికి తగ్గించారు. వీళ్ళు వచ్చిన తర్వాత 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగేదాన్ని 3 మిలియన్ టన్నులకి తగ్గించేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత నాసిరకం ఉత్పత్తులు కొనుగోలు చేసి విపరీతంగా ఇష్టానుసారం దోపిడీ చేసి ఈవేళ యంత్రాలు పాడైపోయే పరిస్థితి తీసుకొచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ అన్నది గాలి కుదిలేశారు. జీరో మెయింటెనెన్స్. ఇది విషవాయువులతో నిండి ఉన్న కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కోకాన్ గ్యాస్ కానీ బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్ కానీ లీక్ అయినట్టయితే గాజు వరకు కూడా వేలాది మంది చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిశ్రమలో అనేక సార్లు ఆయన రివ్యూ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ప్లాంట్ పరిరక్షణ కోసం ప్లాంట్ని బాగు చేయాలని ఎప్పుడు రివ్యూ తీసుకోవాలి. మీరు ప్రొడక్షన్ చేయండి అయినా మేము 15 మంది వెళ్ళి ఆయన కలిసినప్పుడు సీఎం ఏమన్నాడంటే, మీరు ఉత్పత్తి తీయండి అయ్యా ముందు, తర్వాత చూసుకుందాం అని అన్నాడు. ఉత్పత్తి ఎలా తీస్తారు? ప్లాంట్ బాగుంటే ఉత్పత్తి చేస్తారు, ఎక్విప్మెంట్ బాగుంటే ఉత్పత్తి చేస్తారు. ఒక పక్క మ్యాన్ పవర్ లేదు, రెండో పక్క నాసిరకం ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు, మూడో పక్క విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి సుమారు 2,000 మంది కార్మికులు రిజైన్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు.